హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనము పన్నీర్ రోస్ట్ చేసుకుందాం. దానికోసం ముందు మనం పన్నీర్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. పన్నీర్ పీసెస్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులో పసుపు, కారం, ఉప్పు, జింజర్ గార్లిక్ పేస్ట్, హోల్ గరం మసాలా పౌడర్, కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులోనే హాఫ్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి. తర్వాత ఈ మసాలాలన్నీ కూడా పన్నీర్కి పట్టే విధంగా కలుపుకోవాలి. పన్నీర్ పీసెస్కి మసాలాలు బాగా అంటుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వండి. ఒక 5 to 10 మినిట్స్ తర్వాత ఫ్లేమ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో పన్నీర్ పీసెస్ని వేసుకోవాలండి. పన్నీర్ పీసెస్ వేసుకునేటప్పుడు ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా వేసుకోవాలండి, లేకుంటే ఆయిల్ చిల్లుతుంది. పన్నీర్ పీసెస్ అన్ని ఆయిల్లో వేసేసుకున్న తర్వాత వాటిని లో ఫ్లేమ్లో మాత్రమే రోస్ట్ చేసుకోవాలండి, లేకుంటే బ్లాకిష్ కలర్ అయిపోతుంది. లో ఫ్లేమ్ మీద ఒక సైడ్ తర్వాత ఒక సైడ్ టర్న్ చేసుకుంటూ అన్ని సైడ్స్ బాగా రోస్ట్ చేసుకోవాలి. పన్నీర్ రెసిపీస్ తినడం వల్ల మనము వెయిట్ లాస్ కూడా అవుతామండి. మిల్క్ స్మెల్ మొత్తం పోయే వరకు పన్నీర్ని మనము రోస్ట్ చేస్తూనే ఉండాలండి. అన్ని సైడ్స్ టర్న్ చేస్తూ బాగా ఫ్రై చేసుకోవాలండి, మంచి కలర్ వచ్చే వరకు. ఇదంతా కూడా మనము లో ఫ్లేమ్లో మాత్రమే చేయాలి. మనకి ఇలా రెడ్డిష్ కలర్ రావాలండి అన్ని సైడ్స్ కూడా. అప్పుడే మన పన్నీర్ రోస్ట్ రెడీ అవుతుంది. దాని తర్వాత మనం నిదానంగా ఒకదాని తర్వాత ఒకటి తీసి సర్వింగ్ ప్లేట్లో వేసేసుకుంటే మన పన్నీర్ రోస్ట్ రెడీ అండి. ఎంతో టేస్టీగా వేడిగా పన్నీర్ రోస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇది అప్పటికప్పుడు కూడా మనం చేసుకోవచ్చు. ఇలాంటి మరెన్నో వీడియోస్ నా నుండి మీకు కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.